ఈ స్టోరీ కేవలం కల్పితం మాత్రమే. ఎవరిని ఉద్దేశించింది కాదు. ఎవరి మనోభావాలైన దెబ్బతింటే క్షమించండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్దాం పదండి. కానీ ఆంటీ నా వైపు చూడలేకపోతుంది. నాకు కూడా ఏదో సిగ్గు అనిపించింది. ఇక నేను నోటితో అందుకున్నాను. ఆంటీ నా వైపు చూసింది. ఆ క్షణంలో ఆంటీ ఏదో కొత్తగా కనిపించింది. నేను కొంచెం సిగ్గుగా తలదించుకున్నాను. ఆంటీ కూడా తలదించుకొని కూర్చొని ఉంది. ఇక మొదటి రోజు ఇంట్లో చేయాల్సిన కార్యక్రమాలు చేసేసి మండపానికి బయలుదేరాలి అన్నారు. సరే, ఇంకా ఏం ఆచారాలు ఉన్నాయి అన్నాము. అదేంటండి, తాళిబొట్టు ఆచారం ఉంది కదా అన్నారు వాళ్ళు. అది మండపంలో కదా అబ్బాయి కట్టేది అన్నాము. అబ్బాయి కట్టేది మండపంలోనే, కానీ ఇక్కడ ఇంటి దగ్గర మాత్రం మన రెండు జంటలు తాళి కట్టుకొని వెళ్ళాలి అన్నారు. అదేంటి అన్నాము. అవును, అబ్బాయి అమ్మా నాన్న, అమ్మాయి అమ్మా నాన్న ఇద్దరు తాళి కట్టుకొని వెళ్ళాలి ఇక్కడి నుంచి అన్నారు. ఇప్పుడు మాకు తాళి ఉంది కదా, ఇంకా ఎందుకు అన్నది ఆంటీ. నా కోసం పాపం ఆంటీ తీసివేసిన తాళి కూడా ఆంటీ మెడలో వేసుకొని సుమంగళిలాగా రెడీ అయి వచ్చింది. ఆంటీ చాలా అందంగా కనిపిస్తుంది. అలా రెడీ అవ్వడం వలన ఇంకా అందం బాగా పెరిగిపోయింది. వాళ్ళు మాత్రం ఇది మా సంప్రదాయం అండి, ఇలా చేసి వెళ్ళాలి అన్నారు. ఆంటీకి నాకు అసలేం అర్థం కావడం లేదు. వదిన మాత్రం మాకు సైగ చేసి, దండం పెడతాను, మీకు పుణ్యం ఉంటుంది, నా పెళ్ళయ్యేదాకా ఓపిక పట్టండి ప్లీజ్ అంటుంది. అది ఏడవడం మొదలుపెట్టింది. ఇక మొత్తం చాలా దూరం వస్తుందేమో అని అనుకుంటూ ఉన్నాను. ఇక పెళ్లి కొడుకు వాళ్ళ నాన్న తాళిబొట్టు నా చేతికి ఒకటిచ్చాడు. ముందు మీరు కట్టండి బావగారు అన్నారు. నాకేం అర్థం కాలేదు. ఆంటీని చూస్తుంటే తలదించుకునే ఉంది. కట్టను అని చెప్పడానికి మాత్రం కుదరడం లేదు. దగ్గరకు రావదినా అంటూ ఆంటీని నా ముందుకు తీసుకుని వచ్చింది వాళ్ళత్తగారు. కట్టండి అంటూ ఆంటీ వేసుకున్న జడ పైకెత్తి పట్టుకున్నారు. నాకు ఆ క్షణంలో ఏం చేయాలో తెలియలేదు. ఇక వేరే దారి లేక ఆంటీ మెడలో తాళి కట్టేశాను. అది కట్టిన వెంటనే ఆంటీకి కన్నీళ్లు వస్తున్నాయి. అది వాళ్ళత్తగారు చూసి, వదినకు చూడండి ఆనంద బాష్పాలు ఎలా వస్తున్నాయో అంటూ ఆంటీ కన్నీటిని తుడిచింది. ఆంటీ ఒక్కసారి దీనంగా నా వైపు చూసింది. నాకు కూడా చాలా బాధ అనిపించింది. ఎవరూ చేయకూడని పనిని మేం చేశాము. ఇక వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్న కూడా తాళిబొట్టు కట్టుకున్నారు. ఇక మేము బయలుదేరి మండపానికి వెళ్ళిపోయాము. పెళ్లి చాలా బాగా జరిగింది. అయిపోయిన తర్వాత ఆ రోజు ఇంటికి వచ్చాము. ఇక అందరూ ప్రశాంతంగా రిలాక్స్ అవుతూ ఉన్నాము. ఇక అందరూ వాళ్ళ మొదటి రాత్రి గురించి మాట్లాడుతూ ఉన్నారు. 3 రోజుల తర్వాత వాళ్ళ మొదటి రాత్రికి ముహూర్తం ఫిక్స్ చేశారు. ఇక రేపు బయలుదేరాలి కదా మా ఇంటికి. మా ఇంట్లోనే కదా వాళ్ళ మొదటి రాత్రి అన్నది ఆంటీ. అవును వదిన, మీ ఇంట్లోనే జరగాలి మొదటి రాత్రి. సరే, ఇక మేము వెళ్ళిపోయి అన్ని ఏర్పాట్లు చేసుకుంటాము, మీరు రేపు బయలుదేరి వచ్చేసేయండి అని చెప్పింది ఆంటీ. అదేంటండి, ఇప్పుడు మీరెలా వెళ్తారు అన్నది ఆమె. ఇంకా మాతో పనేముంది, మా అమ్మాయి కూడా మీతో ఫ్రీగానే ఉంది, ఇక మాతో ఏం అవసరం ఉంది అన్నది ఆంటీ. అదేంటండి, ఈ రాత్రికి సంప్రదాయం ఉంది కదా అన్నది ఆమె. అదేంటండి, ఏం సంప్రదాయం అన్నది ఆంటీ. అవునండి, పెద్దలం మనకి మళ్ళీ తొలి రాత్రి జరిగితే తర్వాత వాళ్లకు జరుగుతుంది అన్నది ఆమె. ఆంటీకి ఏమర్థం కాలేదు. ఏమంటున్నారు, అర్థం కావడం లేదు అన్నది ఆంటీ. అదే వదిన, వాళ్ళకన్నా ముందు మనం పెళ్లి చేసుకున్నాం. ఉదయం తాళిబొట్టు కట్టారు కదా మీ అన్నయ్య మా అన్నయ్య. అవును అన్నది ఆంటీ. మరి తాళి కట్టిన తర్వాత శోభనం జరగాలి కదా అన్నది ఆంటీ. అదేంటండి, ఈ వయసులో మనకెందుకు కొత్తగా, అయినా వాళ్లకు కదా అన్నది ఆంటీ. లేదు దినగారు, మా ఇంట్లో మనకి ఈ రాత్రికి శోభనం జరిగితే రేపు రాత్రికి మీ ఇంట్లో మా అబ్బాయికి మీ అమ్మాయికి మొదటి రాత్రి జరుగుతుంది అన్నది. అదేంటండి, అలా మాకిష్టం లేదు అన్నది ఆంటీ. మీరు అలా అంటే ఎలా, ముందే చెప్పాను కదా మా ఆచారాలు సంప్రదాయాలు చాలా ఉన్నాయని అన్నది ఆమె. ఆంటీకి టెన్షన్గా వణకడం మొదలుపెట్టింది. నాకు కూడా భయం వేసింది. వదిన మాత్రం చాలా హ్యాపీగా ఉండటం గమనించాం. దేనికోసం ఎన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందో అనుకుంటున్నాము. ఆంటీ మాత్రం అలా ఏం వద్దులేండి బాగోదు అంటుంది. ఆమె మాత్రం అలా అనకండి, మా సంప్రదాయాలు మీరు గౌరవిస్తామని చెప్పారు అన్నది. అవుననుకోండి, కానీ ఇదెందుకండి అన్నది. లేదండి, జరగాల్సిందే అని ఆమె గట్టిగా చెప్పింది. ఇక చేసేదేమీ లేక ఆంటీ సైలెంట్ అయిపోయింది. ఇక వాళ్ళింట్లో పని వాళ్ళందరూ 2 పడక గదులు శోభనానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆంటీ వైపు నేను చూస్తే ఆంటీ నా వైపు చూసి టెన్షన్గా ఉన్నాము. అంతలో ఆంటీ ఆమెను పిలిచి,
ఏమండి, ఇవేనా ఇంకేమైనా సాంప్రదాయాలు ఉన్నాయా? ముందుగా చెప్తే మేము ఆలోచించుకోవాలి కదా అన్నది. ఇంకేముంది వదిన, ఇదే ఆఖరు. ఈరోజు మనకు జరిగిన శోభనం రేపు బట్టలు ఉతికే వాళ్ళు వచ్చి బాగా జరిగిందని చెప్పాలి. అది ఓకే అనుకున్న తర్వాత రేపు నీ కూతుర్ని నా కొడుకుని కలుపుతాం శోభనం గదిలో అన్నది. ఆంటీకి టెన్షన్ ఎక్కువైంది. అదేంటండి, లోపల మనకు జరుగుతుందో లేదో వాళ్ళు చెప్పడం ఏంటి అన్నది. అదే వదిన, మన పక్క బట్టలు, మనం విడిచిన బట్టలు చూసి బట్టలు ఉతికే ఆమె చెప్పాలి అది సక్సెస్ అయినట్టు అన్నది. ఆంటీకి మాత్రం బాగా కోపం వచ్చింది. మాకు ఇలాంటివి ఏమీ అవసరం లేదు, మేమిలా చెయ్యము అంటూ బయటికి వెళ్ళింది. వాళ్ళు కొంచెం కోపంగా, ఏంటి ఈమె ఇలా చేస్తుంది, ఏంటసలు ఏం సమస్య, ఇదేంటిలా అని వాళ్ళు కోపంగా మాట్లాడుకుంటున్నారు. ఇక నేను ఆంటీ దగ్గరకు వెళ్ళగానే వదిన కూడా వచ్చింది. ఏంటమ్మా ఆఖరి క్షణంలో ఇలా చేస్తున్నావు అన్నది. ఏంటే, ఇంకేం చేయమంటావు? నీకోసం తాళి కూడా కట్టించుకున్నాను, ఇక ఏకంగా వాడి పక్కన పడుకోమంటావా అని అరుస్తుంది. అరవకే అన్నది వదిన. తర్వాత అయినా తెలియాల్సిందే కదా, ఇప్పుడే చెప్తే పోద్ది అంటుంది ఆంటీ. లేదు, ఒక్కసారి నా శోభనమయ్యాక వాడిని ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలో నాకు తెలుసు. అప్పుడు వాళ్ళ అమ్మా నాన్న మాట వినకుండా చూసుకుంటాను. అప్పుడు తెలిసినా నన్ను వదిలేడు. వాడిని ఎలా మార్చుకోవాలో నాకు తెలుసు. అప్పటిదాకా ప్లీజ్ అన్నది. ఇక నాకేం అర్థం కాలేదు. ఆంటీ మాత్రం కోపంగా, అంటే ఏంటి ఇప్పుడు నువ్వు చెప్పేది, వాడితో పడుకోమని చెప్తున్నావా అన్నది ఆంటీ. ప్లీజ్ అంటుంది వదిన. అంటే ఇంకా నువ్వు చెప్పేది అదే కదా అంటుంది. తప్పదు ప్లీజ్ అన్నది వదిన. ఒసే, ఏకంగా వాడితో నన్నుండమని చెప్తున్నావా, వాడితో సంసారం చేయమని చెప్తున్నావా అన్నది ఆంటీ. కాళ్ళు పట్టుకొని పెద్దగా ఏడుస్తుంది వదిన. ఇక అందరూ వచ్చారు అక్కడికి. ఇక పరువు పోతుందేమోనని వదిన్ని పైకి లేపి, సరే ఏడవకు, అందరూ చూస్తున్నారు అన్నది ఆంటీ. థ్యాంక్స్ అమ్మా అంటూ ఆంటీని కౌగిలించుకుంది వదిన. ఇక అందరం లోపలికి వెళ్ళి, సరే అలాగే చేద్దాంలే వదిన అన్నది ఆంటీ. సరే ఓకేనండి అంటూ ఆ రోజు అందరం భోజనం చేసి తర్వాత ఆంటీని వాళ్ళు తీసుకుని వెళ్ళారు. అప్పుడు నాకు శోభనం బట్టలు ఇచ్చారు, కట్టుకొని రమ్మని చెప్పారు. నేను వేసుకొని వచ్చాను. నన్ను గది లోపల ఉండమని చెప్పారు. నేను లోపలికి వెళ్ళాను. 1 గంట తర్వాత ఆమె ఆంటీని తీసుకుని వచ్చింది. అప్పుడు చూడాలి ఆంటీ అందం రతీదేవిలా మెరిసిపోతుంది. ఇంత అందాన్ని ఇన్నాళ్ళు నేను పట్టించుకోలేదనిపించింది. జడ నిండా మల్లెపూలు, తెల్ల రంగు చీర, పెదవులకు లిప్స్టిక్. ఆంటీని ఒక రంభలాగా తయారు చేశారు. ఆమెను లోపల వదిలి వెళ్ళిపోయారు. నేను అలాగే కూర్చొని ఉన్నాను. ఆంటీ నా దగ్గరికి వచ్చి కూర్చుంది. ఇద్దరం 9 గంటలకు తలుపులు వేసేసాము. ఇక ఇద్దరం ఒకరిని ఒకరం చూసుకుంటూ చాలాసేపు ఉన్నాం. టైం 11 అవుతుంది. ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నా ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం. అంతవరకు బాయ్.